హాయ్ అండి, వెల్కమ్ టు ఏహెచ్ఏ క్లాసెస్ ఇన్ తెలంగాణ. మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఒక మోడల్ పేపర్ 150 క్వశ్చన్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంకో మోడల్ పేపర్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన పదాలను జంతువులను జతపరచుము. పోర్క్ పంది మాంసం, చికెన్ కోడి మాంసం. గొర్రెలలో వచ్చే ముఖ్యమైన వ్యాధులను గుర్తించి జతపరచుము. నీలినాలిక వైరస్, పీపీఆర్ వైరస్, కార్జపు జలగ పారసైటు, ఎంటెరోటాక్సిమియా బ్యాక్టీరియా. కింది వాటిలో సరైన జతలను గుర్తించుము. కృత్రిమ గర్భధారణ ఎలెంటు, బ్లోటు ఉపశమనం ట్రోకార్ మరియు క్యాన్యులా, విత్తుకొట్టుట బొర్డిజో కస్ట్రేటర్. పశువు ఈనిన తర్వాత ఎన్ని గంటల సమయంలో మాయ బయటకు వస్తుంది? అలా రాని స్థితిని ఏమంటారు? కింది వాటిని గుర్తించి జతపరచుము. 6 నుంచి 8 గంటలు రాకపోవడాన్ని ఆర్ఓపి అంటారు, రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా అంటారు. గ్రామీణ పశువైద్యశాలలో రోజువారీ కాని దినచర్యలను గుర్తించండి. ఎల్లెంటు క్యానులో ఎల్లెంటును ప్రతిరోజు పరిశీలించుట. పశువు చూడి కట్టకపోవడానికి మరియు తిరిగి ఎదకు రావడాన్ని ఏమంటారో ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించుము. గొడ్డుమోతుతనం, రిపీట్ బ్రీడర్. ఈ కింది వాటిని నిర్వహించే బాధ్యతలను పనులను బట్టి గుర్తించి జతపరచుము. ఆర్ఎల్యు గ్రామీణ పశువైద్యశాల వైద్యం అందించును. పివిఎన్ ఆర్టీవీయు రాష్ట్ర స్థాయి పశువైద్య విశ్వవిద్యాలయం పశువైద్య శాస్త్రాన్ని బోధించును. డిఏహెచ్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గారి పాలనా కార్యక్రమాలను నిర్వహించును. వీడి మండల స్థాయి పశువైద్యశాల వైద్యం అందించును. చనిపోయిన పశువును సాధారణంగా ఈ కింది ప్రక్రియల ద్వారా నిర్మూలిస్తారు. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించుము. తగులబెట్టుట, పాతిపెట్టుట, ఇన్సినరేట్ చేయుట, పాతిపెట్టుట. వీర్యాన్ని సేకరించే ప్రదేశం. ప్రయోగశాలలో వీర్యం సేకరించిన తర్వాత ఈ కింది పరీక్షలు చేయరు. సరైన జోడీని గుర్తింపుము. వీర్యకణ అంతర్భాగ పరీక్ష, వీర్యకణ దారుఢ్య పరీక్ష. పశువుల్లో వచ్చే సుఖవ్యాధులను గుర్తించి జతపరచుము. బ్రూసిల్లా వ్యాధి మరియు విబ్రియోసిస్ వ్యాధి. పశువుల్లో శస్త్రచికిత్స చేయుటకు కింది కారణాలని అత్యవసరాలని బట్టి సరైన క్రమంలో అమర్చుము. ప్రాణాలు కాపాడుటకు, జబ్బు నిర్మూలించుటకు, అంగవైకల్యాన్ని సరిచేయుటకు, కృత్రిమ అవయవాల్ని అమర్చుటకు. పశువుల్లో టీకాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని సరైన క్రమంలో అమర్చుము. సీజన్ వారీగా చేపట్టాలి. టీకా మందులు వేయుటకు ముందు విధిగా నట్టల మందులు త్రాగించాలి. పనిముట్ల స్టెరిలైజేషన్ పాటించాలి. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే టీకాలు వేయాలి. పాలు పితుకుటకు లేదా పిండుటకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని ఆరోహణ క్రమంలో అమర్చుము. పొదుగును శుభ్రమైన నీటితో కడుగుట, శుభ్రమైన బట్టతో పొదుగును తుడుచుట, పాలను పితుకుట, పిండుట, చనుమొనలను డిసిన్ఫెక్టెంట్ ద్రావణంలో ముంచుట. దూడలను శాస్త్రీయ పద్ధతిలో పునరుత్పత్తికి వచ్చే వరకు పెంచు క్రమాన్ని ఆరోహణ పద్ధతిలో గుర్తించుము. దూడలను తల్లుల నుండి వేరు చేయుట, దూడల కొమ్ములను పెరగకుండా చేయుట, దూడలకు గుర్తింపు చిహ్నాలు వేయుట, దూడలను పడ్డలను సరైన వయసులో పునరుత్పత్తికి ఉపయోగించుట. వీలైన పెంపుడు కుక్కలను గ్రూమింగ్, మాలిష్, మర్దన చేయు శాస్త్రీయ పద్ధతుల్ని ఆరోహణ క్రమంలో గుర్తించుము. ప్రథమ పరిశీలన, వేళ్లతో మాలిష్ చేయుట, దువ్వెనతో దువ్వుట, చివరి పరిశీలన. వివిధ ప్రదేశాల నుంచి సేకరించిన పాలను హోమోజనైజేషన్ చేయుట వలన కలిగే లాభాలను, ఉపయోగాలను ఆరోహణ క్రమంలో రాయుము. పాలు మంచి రుచిగా ఉండుటకు, పాలు బాగా జీర్ణమగుటకు, మెత్తని పెరుగు తయారు చేయుటకు, తక్కువ పీడనంలో క్రీమ్ను తయారు చేయుటకు. ఆడపశువు ఎదలో హీట్లో ఉన్నప్పుడు చూపించని లక్షణాలను గుర్తించుము. ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావంతో అతి ఎక్కువ పాలు ఇచ్చును. కింది వాక్యాలలో పశువు అనారోగ్య లక్షణాలను గుర్తించుము. ముక్కు పైభాగం పొడిగా ఉండుట. కృత్రిమ సహజ గర్భధారణ అయిన పశువు ఈనుటకు ముందు వ్యక్తపరిచే లక్షణాలను. రైతు గుర్తించు క్రమాన్ని ఆరోహణ పద్ధతిలో అమర్చిన సమాధానాన్ని ఎంపిక చేయుము. జననేంద్రియం ఎక్కువగా ఉబ్బి ఉండుట, దాని నుండి తెల్లటి చిక్కటి పదార్థం తీగలాగా సాగుట, తోక మొదటి భాగంలో ఇరువైపులా లోతుగా గుంతలు పడుట, పొదుగు పెద్దగా ఉండి చనుమొనలను పిండినచో పసుపుపచ్చని ద్రవ పదార్థం వచ్చుట, ఈనుటకు ఉపక్రమించుట. పితికిన పాల నుండి నెయ్యి తీసే క్రమాల్ని, శాస్త్రీయ పద్ధతుల్ని ఆరోహణ క్రమంలో అమర్చిన సమాధానాన్ని గుర్తించుము. పాలను వేడి చేయుట, పెరుగు తయారు చేయుట, పాలు తోడు వేయుట, పెరుగును చిలుకుట, కవ్వం పట్టుట, వెన్నను వేడి చేయుట.
కింది వాటిలో కోళ్లలో టీకాలు వేసే పద్ధతి కానిది ఏదో గుర్తించుము. లవణ మిశ్రమంలో కలుపుట. పశువులకు పెట్టే దానా మేతలో 1 గ్రాము పిండి పదార్థం ఉత్పత్తి చేసే శక్తి ఎంత? 4 కిలోకేలరీస్. ఈ కింది వాటిలో గుడ్డులోని ఏ పదార్థాన్ని మందుల కంపెనీలో వాడతారో గుర్తించుము. గుడ్డులోని తెల్లటి సొన. కింది పాలల్లో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండును, దానిని గుర్తించుము. జున్ను పాలు, కొలెస్ట్రాల్ మిల్క్. ఆరోగ్యంగా ఉన్న పశువు ఈనిన 48 గంటల తర్వాత క్షీరగ్రంథుల నుంచి స్రవించే ద్రవ పదార్థాన్ని ఏమంటారు? పాలు. సాధారణంగా పాడి పశువుల కొట్టాల్లో వేలాడదీసే ఇటుక లాంటి పదార్థాన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమని పిలుస్తారు అంటే ఖనిజ లవణ ఇటుకలు. ఆహారం తిన్న తర్వాత పశువు తిరిగి తిన్న ఆహారాన్ని నోటిలోకి తెచ్చుకొని నములుటను ఏమంటారు అంటే రూమినేషన్ అంటారు. పందుల్లో రక్తహీనత జబ్బు ఈ కింది వాటిలో ఎక్కువగా వస్తుంది. వేటిలో ఎక్కువగా వస్తుంది అంటే నేలపై సిమెంట్ వేసి ఉన్న షెడ్లలో పెరిగిన పందుల్లో రక్తహీనత జబ్బు అనేది ఎక్కువగా వస్తుంది. శరీరం తెల్లటి మచ్చలు ఉండే జింకను ఏమని పిలుస్తారు అంటే స్పాటెడ్ డీర్. నీలినాలుక వ్యాధి సాధారణంగా ఏ పశువుల్లో సోకుతుంది అంటే గొర్రె మరియు మేకల్లో. పశువుల్లో లైంగిక పరిపక్వత ఈ కింది వాటిపై ఆధారపడి ఉంటుంది. సరైన వాటిని గుర్తించి జతపరచండి. వంశపారంపర్యం, యాజమాన్య పద్ధతులు, ప్రాంతం, వాతావరణ పరిస్థితులు, అధిక పౌష్టికాహారం, యాజమాన్య పద్ధతులు, ఆడ మగ కలిసి ఉండుట, యాజమాన్య పద్ధతులు. ఈ కింది వాటిలో కోళ్లు పెరిగే దశలను గుర్తించి జతపరచుము. పిల్ల దశ 0 నుంచి 8 వీక్స్ వరకు, పెరిగే దశ 9 నుంచి 18 వారాలు, ఈకలు రాలు దశ 19 నుంచి 21 వారాలు, గుడ్లు పెట్టు దశ 22 నుంచి 72 వారాలు. పశుగ్రాసాలతో హే తయారీకి ఉపయోగించే వాటిని గుర్తించి జతపరచుము. పారాగడ్డి మరియు మొక్కజొన్న చొప్పను వాడి హే తయారు చేయడం జరుగుతుంది. ఆడగొర్రెలలో ఎద నిలిచి ఉండే సమయాన్ని, అది చూడికట్టు పద్ధతిని గుర్తించి జతపరచుము. 24 గంటలు పోతు పారుట వలన. పశువైద్య విధానంలో పీడి, ఏఐ, ఆర్ఓపి అను పదాలు తరచుగా వినిపించును. వాటి పూర్తి పేర్లను గుర్తించి జతపరచుము. పీడి ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఆర్ఓపి రిటెన్షన్ ఆఫ్ ప్లాసెంటా, వీడి వెటర్నరీ డిస్పెన్సరీ. చూలి పశువు గర్భకోశం మెలికలు తిరిగి ఉండు స్థితిని ఏమంటారు? దానిని ఎలా గుర్తిస్తారు అంటే పశువు యొక్క గర్భకోశం మెలికలు తిరగడాన్ని టార్షన్ ఆఫ్ యూట్రస్ అంటారు. దీనిని రెక్టల్ ఎగ్జామినేషన్ ద్వారా గుర్తిస్తారు. జిల్లా స్థాయిలో ఉండే రోగ నిర్ధారణ కేంద్రాలను, రాష్ట్ర స్థాయిలో ఉండే టీకా మందులు తయారు చేసే కేంద్రాలను గుర్తించి జతపరచుము. డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబు జిల్లా స్థాయి, విబిఆర్ఐ రాష్ట్ర స్థాయి. రక్తం గడ్డకట్టిన తర్వాత దాని నుండి సేకరించే నమూనాను ఏమంటారు? అది పాడవకుండా ఉండడానికి ఉపయోగించే రసాయనం ఏది? కింది వాటిలో గుర్తించి జతపరచండి. రక్తం గడ్డకట్టిన తర్వాత దాని నుండి సేకరించే నమూనాను సీరం అంటారు. సీరం చెడిపోకుండా ఉండడానికి మెర్తియోలేట్ అనే రసాయనాన్ని కలుపుతారు. పాడి పశువుల్లో పొదుగువాపు వ్యాధి తొలి దశను ఈ కింది లక్షణాల ద్వారా రైతు గుర్తించగలడు. ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించి జతపరచుము. పాలు రంగు మారుట, పాలు వాసన వచ్చుట. చనిపోయిన పశువులో ముక్కులు, చెవులు, రెక్టం నుంచి గడ్డకట్టని రక్తం కారినచో ఏ రోగం వలన చనిపోయినది అని నిర్ధారించవచ్చు. అటువంటి స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి? ఈ కింది వాటిలో సరైనవి గుర్తించి జతపరచుము. ఆంత్రాక్స్, పోస్ట్ మార్టం శవ పరీక్ష చేయరాదు. లోతుగుంతలో సున్నం వేసి పూడ్చిపెట్టాలి. రిల్లకాళ్ళు, తిమ్మిరికాళ్ళు పశువుల్లో కనిపించును. తిమ్మిరికాళ్లకు శస్త్రచికిత్స చేసినచో పశువు వెంటనే సాదాసీదాగా నడుస్తుంది. కాళ్ళ తిమ్మిరికి సరైన శస్త్రచికిత్స జరిగితే రైతు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తాడు. పశువుల్లో కృత్రిమ గర్భధారణను అనుభవం ఉన్నవారు గ్రామీణ పశువైద్యశాలల్లో చేస్తారు. తప్పుడుగా ఉన్నది ఏది? ఏ నియమాలని పాటించకుండా కూడా కృత్రిమ గర్భధారణ చేయవచ్చు. పశువుల్లో నెమరు వేయని జంతువులు ఉండును. పై వాటిలో నెమరు వేయని పశువులను గుర్తించుము. పెంపుడు కుక్కలు, పందులు నెమరు వేయవు. పులి మరియు సింహం కూడా నెమరు వేయవు. భారతదేశంలో చాలా రకాల జాతుల పాడి పశువులు ఉన్నవి. పై వాటిలో విదేశీ పాడి జాతులను గుర్తించుము. జెర్సీ మరియు హోల్స్టైన్ ఫ్రీషియస్ విదేశీ జాతి ఆవులు. ఒకే రకం గుడ్లు పెట్టే కోళ్లలో అనేక రకాల దశలు ఉంటాయి.
పై వాటిలో సరైనదేదో కింది వాటిలో గుర్తించుము. శాస్త్రీయంగా పుల్లెట్ అని పిలిచే దశ యుక్త వయసులో ఉన్న కోడి. కింద పేర్కొనబడిన పశుగ్రాసాల్లో ధాన్యపు జాతి బహువార్షికాలను గుర్తించి జతపరచుము. CO1 గడ్డి రకం, అంజాన్ గడ్డి రకం. కింది జతలలో సరైన జతను గుర్తించుము. కీటోన్ బాడీస్ అని వేటిని అంటారు అంటే అసిటిక్ యాసిడ్ మరియు బీటా హైడ్రాక్సీ బ్యూట్రిక్ యాసిడ్ను కీటోన్ బాడీస్ అంటారు. పశువుల మేపుకు సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించని జతలను గుర్తించుము. చిత్తు కాగితాలు, ప్లాస్టిక్ సంచులు, కవర్లు. లేత మొక్కజొన్న, లేత పత్తి. కోళ్ల పరిశ్రమలో గుడ్డు నుంచి కోడిపిల్లకు సంక్రమించే వ్యాధులను గుర్తించి జతపరచుము. సాల్మొనెల్లా వ్యాధి మరియు మైకోప్లాస్మా వ్యాధి. కింది వాటిలో పశువులు ప్రసవించు ప్రక్రియల జతలను గుర్తించుము. పంది ఫారోయింగ్, గొర్రె ల్యాంబింగ్, మేక కిడ్లింగ్. గాలికుంటు వ్యాధి సాధారణంగా అన్ని పశువుల్లో వస్తుంది. సరైన సమాధానాన్ని గుర్తించుము. పాడి పశువుల్లో, దుక్కి దున్నే పశువుల్లో వస్తుంది. జూ పార్కులో ఉండే ఏనుగులు మరియు జింకలలో వస్తుంది. పశువుల రక్తంలో మరియు రక్త కణాల్లో కొన్ని అంతరపరాన్న జీవులు కలుగజేయు వ్యాధులు. పై వాక్యానికి ఈ కిందిది సరైన సమాధానం. సర్రా వ్యాధి, థైలేరియా వ్యాధి. సర్రా వ్యాధి, బెబిషియా వ్యాధి. అన్ని రకాల పశువైద్యశాలల్లో ట్రెవిస్ని ఉపయోగిస్తారు. కింది వాటిలో సరైన సమాధానాన్ని తెలుపుము. ఆవులు, ఎద్దులు, గిత్తలు, బర్రెలను మాత్రమే ట్రెవిస్లో నియంత్రించి చికిత్స చేస్తారు. ఈ కింది జతలలో కొన్ని సూక్ష్మాతి సూక్ష్మ క్రిములు మరియు కొన్ని సూక్ష్మ క్రిముల కారణంగా కలిగే వ్యాధులను గుర్తించుము. పై వాక్యాలలో సరైన జతలను గుర్తించుము. జబ్బవాపు వ్యాధి మరియు దవడవాపు వ్యాధి. ఇవి రెండు బ్యాక్టీరియల్ డిసీజెస్. నీలినాలుక మరియు మసూచి వ్యాధి వచ్చేసి వైరల్ డిసీజెస్. పెంపుడు జంతువులలో కూడా క్యాన్సర్ వ్యాధి వస్తుంది. పై వాటిలో ఏవి సరైనవో గుర్తింపుము. పెంపుడు కుక్కల్లో చాలా రకాల క్యాన్సర్ వ్యాధులు వస్తాయి. ఎద్దులలో కొమ్ము క్యాన్సర్, కంటి క్యాన్సర్ సాధారణంగా వస్తుంది. వీర్యసేకరణ కేంద్రాల నుంచి మంచి వీర్యాన్ని మాత్రమే సరఫరా చేస్తారు. పై వాటిలో సరైన సమాధానాలు ఏవి అంటే సుడులుగా తిరుగుతూ విపరీతమైన కదలిక ఉంటే మంచి వీర్యం. పశువులకు చికిత్స చేసే సమయంలో మందులను నిర్ణీత మోతాదులో ఇవ్వాలి. దీనిని తెలుసుకొనుటకు ఏ శాస్త్రాన్ని చదవాలి అంటే పోసాలజీని మాత్రమే చదవాలి. గొర్రెల్లో బాహ్యపరాన్న జీవుల సమస్య ఎలా తగ్గుతుంది? ఈ కింది వాటిలో సరైనదేదో గుర్తించుము. గొర్రెలను డిఫ్టింగ్ మరియు డీటికింగ్ ప్రక్రియ చేయుట ద్వారా మాత్రమే తగ్గుతుంది. వ్యాధి చికిత్సకు ఉపయోగించే యాంటీబయోటిక్ మందులు రకరకాల పదార్థముల నుండి తయారగును. పైన తెలిపిన వాక్యాలలో సరైన దానిని కింది వాటిలో గుర్తించుము. పెన్సిలిన్ అనే యాంటీబయోటిక్ మందును శిలీంధ్రం నుంచి తయారు చేస్తారు. స్టెరిలైజేషన్ ఒక సాధారణ ప్రక్రియ. పై వాటిలో తప్పుడు సమాధానాన్ని గుర్తించుము. స్టెరిలైజేషన్ అనేది గగనతలం నుంచి అడవిలోని జంతువులకు మందులిచ్చే ప్రక్రియ. తెలంగాణ రాష్ట్రంలో ఉండే దేశవాళీ పశువు సుమారుగా ఎన్ని రోజులు పాలిస్తుంది అంటే 240 నుంచి 290 రోజులు. కుక్కలు పిల్లలను కనడాన్ని శాస్త్రీయ పరిభాషలో ఏమని పిలుస్తారు అంటే వెల్పింగ్ అంటారు. కింది వాటిలో పొడుగాటి చెవులు కలిగిన మన దేశపు మేక జాతిని గుర్తించుము. జమునాపరి. సాధారణంగా గొర్రెలలో చిటుకు వ్యాధి నివారణకు సీజనల్గా మొదటి టీకా మందు ఎప్పుడు వేస్తారు అంటే మే నెలలో. పంది కొవ్వును వైద్య పరిభాషలో ఏమంటారు అంటే లార్డ్ అంటారు. పశువైద్య విధానంలో రోజువారీగా ఉపయోగించే ml సంకేతాన్ని విశదీకరిస్తే ఈ కింది విధంగా ఉచ్చరిస్తారు. మిల్లీ లీటర్. పశువుల్లో ఉండే రోగనిరోధక శక్తిని వైద్య పరిభాషలో ఏమని పిలుస్తారు అంటే ఇమ్యూనిటీ. పశువుల్లో వ్యాధికారక క్రిముల్లో సూక్ష్మాతి సూక్ష్మ జీవిని ఏమంటారు అంటే వైరస్ అంటారు. మగ ఆడ పశువుల సంపర్క సమయంలో మగ పశువు కోడె నుండి స్రవించే ద్రవాన్ని వీర్యం సెమన్ అంటారు. పశువుల్లో శవ పరీక్ష తర్వాత అవయవ నమూనాను ఈ కింది ద్రావకంలో సేకరిస్తారు. దానిని గుర్తించుము. ఫార్మలిన్ ద్రావణం 10%. మందులు వాటి ప్రభావాన్ని వివరించే శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఫార్మకోథెరపీ అంటారు. తెలంగాణ రాష్ట్రంలో నల్ల రంగు ఉన్నినిచ్చే గొర్రె జాతి డెక్కనీ జాతి. పశువుల్లో వృషణాలు ఉదరంలో ఉంటే వాటిని ఏమంటారు అంటే క్రిస్టోర్కిడ్ అంటారు. దూడలలో తెల్లబేదులు, పారుడు రోగకారక క్రిములు ఏ రకానికి చెందినవో గుర్తించుము. బ్యాక్టీరియా. టెటనస్ ధనుర్వాతం ఎక్కువగా ఏ రకపు పశువుల్లో వస్తుంది అంటే గుర్రాల్లో. రక్తంలోని ఏ కణాలు రోగనిరోధక శక్తిని కలిగి ఉండి రోగకారక క్రిములను నాశనం చేస్తాయి అంటే పరిపక్వత చెందిన తెల్ల రక్త కణాలు.
జీవాలను ఎక్కువసేపు నీటి వనరులు ఉన్న ప్రాంతంలో మేపుట వలన నత్తగుల్లల కారణంగా వచ్చే పరాన్నజీవుల వ్యాధి ఏది అంటే కార్జపు జలగల వ్యాధి. ఒక గొర్రెల యూనిట్లో ఆడ మగ గొర్రెల నిష్పత్తి ఎంత ఉండాలి అంటే 20:1. లాక్టోమీటర్ పరికరాన్ని ఏ పదార్థాల్లో కల్తీని గుర్తించడానికి వాడతారు అంటే పాలు. శాస్త్రీయ పద్ధతిలో మాంసం కోసం పశువులను వధించే ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు అంటే స్లాటర్ హౌస్ అంటారు. పశువుల్లో శరీర ఉష్ణోగ్రతను చూచుటకు ఉపయోగించే పరికరాన్ని గుర్తించుము. క్లినికల్ థర్మామీటర్. బ్రాయిలర్ కోళ్లలో అమ్మకపు వయసు సమీపించిన నాటి నుండి వాటిని అమ్మే వరకు ఇచ్చే దానాను ఏమంటారు అంటే ఫినిషర్ రేషన్ అంటారు. ఫినిషర్ రేషన్ లేదా ఫినిషర్ మాష్ అంటారు. పశువుల్లో ఎర్ర రక్త కణాలు ఎరుపుగా ఉండుటకు కారణమయ్యే ఈ కింది ధాతువును గుర్తించుము. ఐరన్. ఈ కింది వాటిలో మన దేశంలోని ఒక రాష్ట్రంలో గల అత్యంత ప్రాచుర్యం గల పాల సహకార సంస్థ పేరును గుర్తించుము. అమూల్. కుక్క కాటు వలన మనుషులకు పశువులకు సంక్రమించే అతి ప్రమాదకరమైన వైరస్ వ్యాధిని గుర్తించుము. రేబిస్ వ్యాధి. కోళ్ల పరిశ్రమలోని ఈ కింది వ్యర్థ పదార్థాన్ని రైతు పంట పొలాలలో ఎరువుగా ఉపయోగిస్తారు. కోడి రెట్ట. పశువుల దాణా మిశ్రమంలో కలిపే సజీవ సూక్ష్మక్రిములుండే పదార్థాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రోబయోటిక్ అంటారు. దూడలలో ఏ వయసు నుంచి కొద్ది మోతాదులో ఎండుగడ్డి మరియు దానాను ఇవ్వవచ్చునో గుర్తించుము. 3 నెలల వయసు తర్వాత. జర్మన్ షెపర్డ్ జాతి కుక్క ఏ దేశానికి చెందినది అంటే జర్మనీ. దాదాపుగా ప్రతి ఈతకు కవల పిల్లల్ని ప్రసవించు గొర్రె జాతి నారీ సువర్ణ జాతి. పాడి పశువు ఈనిన 3 నుంచి 4 రోజుల తర్వాత రక్తంలో కాల్షియం మరియు మెగ్నీషియం మోతాదుల తగ్గుదలతో వచ్చే వ్యాధి పాలజ్వరం, మిల్క్ ఫీవర్. ఈ కింది వాటిలో బ్యాక్టీరియాలతో రాని వ్యాధిని గుర్తించుము. గాలికుంటు వ్యాధి ఎఫ్ఎండి. ఈ మధ్యకాలంలో దేశంలో ఒక వ్యాధిని పూర్తిగా టీకా మందుల ద్వారా అరికట్టుటలో సఫలమయ్యారు. ఆ వ్యాధి పేరేమిటి అంటే పారుడు రోగం. పాడి పశువుల్లో గర్భకోశం పూర్తిగా బయటకు వచ్చినప్పుడు చేతితో లోపలికి నెట్టలేని పరిస్థితిలో ఈ కింది చికిత్స ద్వారా సరిచేయవచ్చును. దానిని గుర్తించుము. ఎపిడ్యూరల్ అనెస్థిషియా ఇచ్చుట. విత్తనపు గిత్తలో వీర్యకణాలు ఉత్పత్తి అయ్యే ప్రదేశాన్ని కింది వాటిలో గుర్తించుము. టెస్టిస్. విత్తనపు ఆంబోతు నుంచి వీర్యం సేకరించుటకు ఈ కింది పరికరాన్ని ఉపయోగిస్తారు. కృత్రిమ యోని. ఆడపశువు తన జీవిత కాలంలో చూలి కట్టకపోవడాన్ని లేదా ఎదకు రాకపోవు స్థితిని ఏమని పిలుస్తారు అంటే గొడ్డుమోతుతనం అంటారు. చనిపోయిన పశు కళేబరం నుంచి వ్యాధి నిర్ధారణ కొరకు శరీర భాగాలను సేకరించు ప్రక్రియను పోస్ట్ మార్టం పరీక్ష లేదా శవ పరీక్ష అంటారు. పొదువాపు వ్యాధితో బాధపడే పశువు నుంచి రోగ నిర్ధారణ కొరకు సేకరించు నమూనా పదార్థం ఏమిటి అంటే పాలు. పశువులలో అంతరపరాన్న జీవులను నివారించుటకు చేపట్టే ప్రక్రియను వైద్య పరిభాషలో ఏమంటారు అంటే డీవార్మింగ్ అంటారు. ఈ కింది వాటిలో అతి సాధారణంగా పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు ఏవి సరైన జతలను గుర్తించుము. బ్రూసిల్లా బర్రెలు ఆవులు. ఆంథ్రాక్స్ బర్రెలు ఆవులు. రేబిస్ మరియు లెప్టోస్పైరోసిస్ కుక్కలు. భారతదేశంలో పౌల్ట్రీ రంగ విస్తరణకు మరియు పాల వెల్లువకు అవిరామంగా కృషి చేసి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన వ్యక్తుల పేర్లు గల జతలను గుర్తించుము. బివి రావు పౌల్ట్రీ రంగం. కురియన్ ఆపరేషన్ ఫ్లడ్. ఆంబోతులలో వీర్య సేకరణకు ఈ కింది ప్రక్రియలను గుర్తించి క్రమ పద్ధతిలో గుర్తించుము. ఆంబోతులను శాస్త్రీయంగా పోషించుట. టీజర్ బుల్స్ని ఉపయోగించుట. ఆంబోతులను ఎజాక్యులేషన్కి పురుకొల్పుట. కృత్రిమ యోనిని ఉపయోగించుట. పశువుల కొట్టాలను శాస్త్రీయంగా ఈ కింది విధానంలో నిర్మించాలి. ఈ కింది వాటిలో సరైన జతలను గుర్తించుము. తూర్పు పడమర దిశగా 6 ఫీట్ల ఎత్తు. బ్రాయిలర్ లేయర్ కోడిపిల్లల్లో ఇచ్చే సాధారణ మొదటి పెరుగుదల టీకా మందుల జాబితాలో సరైన జతలను గుర్తించుము. ఆర్డి బ్రాయిలర్ లేయర్ కోడిపిల్లలు. ఐబిడి బ్రాయిలర్ లేయర్ కోడిపిల్లలు. గ్రామీణ స్థాయి నుంచి పట్టణ జిల్లా కేంద్రం స్థాయి వరకు ఉండే పశువైద్యశాలను గుర్తించి క్రమ పద్ధతిలో అమర్చుము. SCAH, PVC, AVH, DVH. కృత్రిమ గర్భోత్పత్తి కేంద్రాలలో ఘనీకృత వీర్యాన్ని కరిగించే శాస్త్రీయ పద్ధతులను ఆరోహణ క్రమంలో గుర్తించుము. LN2 కంటైనర్ నుంచి స్ట్రాలను తీయుట. స్ట్రాలను 35 to 38 డిగ్రీ సెంటీగ్రేడ్స్ ఉన్న నీటి తొట్టిలో వేయుట. ల్యాబ్ మరియు ఫ్యాక్టరీ సీల్ చెక్ చేయుట. AI పరికరాలలో అమర్చుట. కుక్క కరిచినప్పుడు మనుషులు లేదా పశువులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను క్రమ పద్ధతిలో రాయుము. పుండును లేదా కరిచిన ప్రదేశాన్ని 2 నుంచి 3 సార్లు సబ్బు నీళ్లతో కడుగుట. పుండుపై కట్టు కట్టకూడదు. కుక్క కాటుకు వ్యాధి నిరోధక టీకా తీసుకొనుట. కరిచిన కుక్కను 100 రోజుల వరకు పరిశీలించుట. కింది వాక్యాలను ఆరోహణ క్రమంలో అమర్చినచో ఆవు ఈనిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు క్రమ పద్ధతిలో వచ్చును. దూడబొడ్డు
కత్తిరించి అయోడిన్ పూయుట, జున్ను పాలు తాగించుట, 3 రోజుల తర్వాత సాధారణ పాలు త్రాగించుట, 1 నెలలోపు సమయంలో నట్టల నివారణ మందులు వేయుట. మందులు రాసే చీటీలో ఉండే వివిధ భాగాలను అవి ఉండే పద్ధతి ప్రకారంగా ఆరోహణ క్రమంలో అమర్చుము. సూపర్స్క్రిప్షన్, ఇన్స్క్రిప్షన్, సబ్స్క్రిప్షన్, సిగ్నేచర్. కోళ్లలో ఈకలు రాలుట ఒక సాధారణ ప్రక్రియ. అది జరుగు క్రమాన్ని గుర్తించుము. తల, మెడ, రెక్కలు, తోక భాగం, రొమ్ము భాగం. చూడి పశువుల్లో 1 లీటర్ పాలు ఉత్పత్తికి ఎన్ని లీటర్ల నీరు అవసరం ఉంటుంది అంటే 4 to 5 లీటర్స్. ఖనిజ లవణ మిశ్రమంలో అధిక మోతాదులో ఉండే ధాతువును గుర్తించుము. కాల్షియం. సైలేజ్ అని దేనిని అంటారు అంటే పాతరగడ్డి లేదా మాగుడు గడ్డిని శైలేజ్ అంటారు. బ్రెజిల్ దేశంలో ఉన్న మన దేశపు పశుజాతి సంతతి ఏది అంటే ఒంగోలు జాతి. ఆవులో చూడి కాలం 9 నెలలు. సహజంగా కోడి పొదుగు కాలం 21 రోజులు.